ఇద్దరు ప్రాణ స్నేహితులు, లియో మరియు మాయా, తమ పట్టణం వెలుపలి ప్రపంచం గురించి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఒక ఎండ మధ్యాహ్నం, వారు తమ గ్రామం అంచున ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వారి సాహసయాత్రకు ఉత్సాహంగా, వారు తమ సంచులను సర్దుకుని ప్రయాణానికి బయలుదేరారు. లియో మరియు మాయ అడవిలోకి అడుగుపెట్టగానే గాలి చల్లగా మారుతుంది మరియు పక్షుల కిలకిలరావాలు వాతావరణాన్ని నింపుతాయి. కొంతసేపు నడిచిన తర్వాత లియో మరియు మాయ సూర్యకాంతిలో మెరుస్తున్న ఒక దాచిన ప్రవాహాన్ని కనుగొంటారు. నీరు మృదువైన రాళ్లపై మెల్లగా ప్రవహిస్తుంది, ప్రశాంతమైన శ్రావ్యతను సృష్టిస్తుంది. అకస్మాత్తుగా ఒక ఆసక్తికరమైన ఉడుత వేగంగా అటుగా వెళుతుంది. దాని వెనుక ఒక కుందేళ్ల కుటుంబం పొదల్లోంచి దూకుతుంది. లియో మరియు మాయ ఆ ఆటలాడే జంతువులను చూస్తూ నవ్వుకుంటారు. అందరి నుండి దాగి ఉన్న ఒక మాయా ప్రపంచాన్ని కనుగొన్నట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దమైన పచ్చిక బయలు మధ్యలో మృదువైన నీలి కాంతితో చుట్టుముట్టబడిన మెరిసే మాయా పువ్వు. సూర్యకాంతి తగ్గుతున్న కొద్దీ దాని చుట్టూ ఉన్న అడవి నీడలుగా మారుతుంది. వారు ఇప్పటివరకు చూడని ప్రకాశవంతమైన పువ్వును కనుగొనే వరకు వారు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. మర్మమైన పువ్వు కొత్త ఆవిష్కరణగా ఉండటంతో అడవి రహస్యాలతో నిండి ఉందని లియో మరియు మాయ గ్రహిస్తారు మరియు వారి సాహసయాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుంది. వారు బయలుదేరడానికి తిరిగేటప్పుడు చెట్లలో దాగి ఉన్న మరిన్ని అద్భుతాలను వెలికితీసేందుకు త్వరలో తిరిగి వస్తామని ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు.